అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం ఎంపీపీ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. మండల అధ్యక్షురాలు జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. ముందుగా జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ప్రతిపాదనతో ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. రైతులకు పరిమితంగా డీఏపీ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులను వివరణ కోరగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా సాగులో డీఏపీ దుర్వినియోగం అవుతున్నట్లు తనకు తెలిపినట్లు ఎమ్మెల్యే వేగుళ్ల స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సమకూర్చిన స్వచ్ఛ ఆంధ్ర వాహనాలను పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. అదేవిధంగా కపిలేశ్వరం గ్రామంలోని జగనన్న కాలనీలో రోడ్డు డ్రైనేజీ సమస్యలతో ఎమ్మెల్యే వేగుళ్లకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇదే ఆఖరి మీటింగ్ అన్నారు కాదు, మీ అంతా తెలుసు, చట్టం తెలుసు, యాక్ట్ తెలుసు. ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వారం రోజుల ముందు నోటీస్ అవ్వాలి కాబట్టి వారం రోజులుగా మీటింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత మన ధాన్యం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి రైతు ధాన్యం 1650 రూపాయలు తక్కువ ఎవరికి రాలేదు. 1650 రూపాయలు రైతుకి తక్కువ నాకు తెలిసి ఎవరికి రాలేదు. ఉండేది తర్వాత మన వ్యవస్థలో ఒక లోటు మనకు కనపడుతూ ఉంది. ఇవాళ కాదు, గత 40 సంవత్సరాల నుంచి ధాన్యం ఇప్పుడు గవర్నమెంట్ కొంటుంది. ఒక మన 12 సంవత్సరాల నుంచి అందుకు వెనుక కొనేవాడు. వెనకటి రోజుల్లో అయితే ధాన్యం మన ఆ లోపల ఉన్న నేను మొట్టమొదటి రైస్ మిల్లుకి వెళ్ళిన మొత్తలో ₹1.5 ఖర్చు. బండి అద్ది లేదా ట్రాక్టర్ అయితే రూపాయి ఉండేది. తర్వాత పట్టుబడికేమో ₹10 ఉండేది, కాయిగా ఉండేది. అంటే ఊరుమ్మడికి అదొక ₹10 పెట్టుకునేవారు. అక్కడి నుంచి వ్యవస్థ ఎలా మారిపోయిందంటే ఈ ధాన్యం కమిషన్దారులు కొని అమ్మడం మొదలుపెట్టారు. వాడు 1000 కొనుక్కొని ఉండే, 1500 కొనుక్కొని ఉండే, నాకు అంత సంబంధం లేదు, నీకు తెలియదు ఈ రేటు. మరి ఇలా ప్రభుత్వం కొనేటప్పుడు కూడా ఈ రైతులు ఎందుకు మనం డైరెక్ట్గా వెళ్ళకపోతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, అన్ని పార్టీలు బాధ్యత ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా, లేకపోతే మన ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. ఇవాళ మనం డైరెక్ట్ గా ప్రతి సచివాలయంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, లేకపోతే మన ఈ కంప్యూటర్ సిస్టమ్ ఉంది. ఎందుకు మనం తోలుకోలేకపోతున్నాం ఒకసారి ఆలోచిస్తే డబ్బులు దానికే కట్టారు. అని చెప్పిన ఆరోపణ కొంతవరకు కరెక్టే. 1650 రూపాయలు తక్కువ ఎవరికే రైతుకు రాలేదు. ఆ తర్వాత ఆ డబ్బులు మధ్యలో తినేస్తున్నారు. ఆ మధ్యలో కనుకుండా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక ఆఫీసర్ మీద లేదు, ఒక ఎమ్మెల్యే మీద లేదు, ఒక జడ్పీటీసీ గారి మీద కాదు. వ్యవస్థే మనం మార్చుకోవాలి మెల్లిమెల్లిగా. ఆ రకంగా మనిషి ఎదురుకైనా పదం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 5 ఏళ్ళే. ఉద్యోగస్తులు అయితే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఒక శాశ్వతం. 30 నుంచి 40 సంవత్సరాలు మన వయసును బట్టి, జాయిన్ అయిన వయసును బట్టి మన చేత మనం ఆ రకంగా మనం కూడా మారదాం అని చెప్పి ఆశిస్తూ చాలా ఎక్కువగా మన వర్షాలు పోయిందండి. మాకు మాకు రైతు అవుతామని చెప్పి అనుకున్నాం, కానీ ఆ సైట్ మాదే మేము ఇవ్వని చెప్పని అంటారని చెప్పి అంటారు.